26th April వరల్డ్ ఐపీ డే. ఇది మెథడ్కి రిలేటెడ్ కాబట్టి దాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ డేస్కి కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి కదా. ఈసారి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే కూడా వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దట్ ఈస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. ఐపీ అనేది ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ అసెట్ అండి. ఇప్పుడు మీరు స్టార్టప్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి ఐపీ విషయంలో? సపోజ్ మీరు క్లోత్స్ కొనాలన్నా లేదంటే ఆర్టికల్స్ ఏదైనా తీసుకోవాలన్నా యూ షుడ్ గో ఫర్ ద బ్రాండ్. వై? ద లవ్ అండ్ అఫెక్షన్ వీ హ్యావ్ విత్ దట్ బ్రాండ్. యూట్యూబ్లో ఏదో పడుతుంది కాపీరైట్ వస్తుంది. మీరు ఎక్కడన్నా సరే ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అంటే కాపీరైట్ వైలేషన్ ఉంది అంటే యూట్యూబ్ ఆటోమేటికల్లీ విల్ ట్రిగర్ ఇట్. మ్యూజిక్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే సాంగ్ కావచ్చు, మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్, దాని ఇవన్నీ కాపీరైట్ కేటగిరీలోకి వస్తాయి. వేరే వాళ్ళు మన ఐడియా కాపీ కొట్టరు, బట్ స్టిల్ వాళ్ళకి అదే ఐడియా వస్తుంది. వాళ్ళు వెళ్ళి పేటెంట్ కి అప్రోచ్ అయితే ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. కొంచెం డిఫరెన్స్ ఉన్నా వాళ్ళకి ఇంకో పేటెంట్ ఇస్తారు. అంటే మక్కి మీరు కాపీ కొట్టేసుకెళ్ళి చిన్న స్టార్టప్ చాలా స్ట్రగుల్ అవుతాం అది అనుకుంటాం, కానీ స్టార్టప్ అనగానే మీ ఐడియా మీద వీటి మీద ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్లో మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టప్ స్కీమ్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. నిజంగా స్టార్టప్కి నాకు అర్థమైంది మన సిరీస్లో అయితే డెఫినెట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ ఉండాలి. కంపల్సరీ. ఈజ్ నథింగ్ బట్ ఏ మెంటర్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ 5+ years 6+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ అండి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. సో వాట్ ఆర్ రిక్వైర్డ్ అనేది తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు ఒక స్టార్ట్అప్ వచ్చింది అనుకోండి, వితౌట్ కేబుల్ ఐ విల్ ప్రొవైడ్ ఇంటర్నెట్ అని, దెన్ ఆటోమేటికల్లీ నెక్స్ట్ డే హీ విల్ బి బిలియనీర్. హలో అండ్ వెల్కమ్ టు స్టార్టప్ రూమ్. 26th April వరల్డ్ ఐపీ డే. అసలు ఐపీ అంటే ఏంటి, ఆ రోజు ఎందుకంత దానికి ప్రాముఖ్యత ఉంది, స్టార్టప్స్కి అండ్ ఆల్సో బిజినెసెస్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మన ముందున్నారు సిఎస్ గారు. సార్తో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో 26th April వరల్డ్ ఐపీ డే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ మన తెలుగులో చెప్పాలంటే మేధో సంపత్తి అంటాం దాన్ని. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కులు. మేధ అంటే బ్రెయిన్, యా బ్రెయిన్. సో ఐడియాస్ ఇవన్నీ ఎక్కడ జనరేట్ అవుతాయి, మన థాట్ పవర్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. సో మన మైండ్లో ఏదైతే జనరేట్ అయిందో సో దట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ ప్రాపర్టీ. ఇప్పుడు మీరు దాన్ని కమర్షియల్గా కన్వర్ట్ చేయగలిగినప్పుడు, సపోజ్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక బిజినెస్ ఐడియా వచ్చింది అనుకోండి, ఆ బిజినెస్ ఐడియా మీరు ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మానిటరీ బెనిఫిట్ పొందుతారు, మనీ జనరేట్ చేస్తారు. సో దాంట్లో చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అక్కడ జనరేట్ అయినటువంటి ఐడియా అనేది ఏ టైప్ ఆఫ్ ఫామ్లోకి వెళ్తుంది అనేది దట్ క్లాసిఫైస్ అనమాట. దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. ఇది మెథడ్కి రిలేటెడ్ కాబట్టి దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని పిలుస్తాం. మనకి ఫిజికల్ ప్రాపర్టీ ఎలానే ఉంటుందో అట్లానే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. ప్రాపర్టీ ఈజ్ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్, రెండు రకాలు మాత్రమే ఉంటుంది. టాంజిబుల్ యూ కెన్ సీ అండ్ టచ్ ఇట్, బట్ ఇంటాంజిబుల్ యూ కుడ్ నాట్. అది ప్రాసెస్గా కన్వర్ట్ అయ్యి లేదా ప్రోడక్ట్గా వచ్చేదాకా యూ కుడ్ నాట్ టేస్ట్ ఫీల్ ఇట్ అనమాట. మన ముందుకు రాదు అది, కాబట్టి దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నారు. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ క్రేజీ సబ్జెక్ట్ ఎవరికైనా సరే, అది కంపెనీస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, ఎవరికైనా సరే. ఎందుకంటే వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ. ప్రాపర్టీ హ్యాస్ ఆల్వేస్ ద వాల్యూ. సో దాన్ని మనం అమ్మేసుకోవచ్చు, ఎన్కాష్ చేసుకోవచ్చు, మానిటరీ రూపంలోకి మార్చవచ్చు. సో అందువల్ల అది అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. దీన్ని అయితే మనం ఫెన్స్ చేసుకోగలుగుతాం ఫిజికల్ ప్రాపర్టీ అయితే, బట్ హౌ కెన్ వీ ప్రొటెక్ట్ దట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ? ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం? ఐడియా ఒకటే కాదు. సో మీరు ఐడియా కెన్ నాట్ బి ప్రొటెక్టెడ్. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి, మీకు ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నా దాన్ని కాన్సెప్ట్లో కన్వర్ట్ చేయాలి, అల్టిమేట్ రిజల్ట్ అనేది కనిపించాలి. సో ఈ ప్రాసెస్లో మీకు వచ్చినటువంటి థాట్స్ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని చట్టాలు కావాలి. ఆ చట్టాలని ఫ్రేమ్ చేసినటువంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ కలిపి ఒక బాడీని, వరల్డ్ బాడీని ఫ్రేమ్ చేసుకున్నాయి. దట్ ఈస్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వైపో. ఆ ట్రీటీ మీద సంతకం పెట్టుకొని April 26th ఈ రోజున ఆ వైపో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. కాబట్టి ఆ డేని వరల్డ్ ఐపీ డేగా ట్రీట్ చేస్తారు. సార్ ఇట్లా ఇంపార్టెంట్ డేస్కి కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి కదా. సో మరి ఈ ఐపీ డేకి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేకి ఈసారి థీమ్ ఏంటి? ఎస్, ప్రతి ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి వైపు ఒక థీమ్ పట్టుకొస్తుందండి. వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఫ్రేమ్ చేస్తారు. ఈసారి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే కూడా వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దట్ ఈస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. స్పోర్ట్స్లో ఐపీ ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, అసలు దానికి సంబంధించినటువంటి
ట్రేడ్ మార్క్స్ కావచ్చు, పేటెంట్స్ కావచ్చు, అలాంటి ఏవి రిజిస్టర్ అయిన ఉద్దేశంతో స్పోర్ట్స్లో ఐపీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట ఈసారి. సో వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 26న సెలబ్రేషన్స్, దానికి సంబంధించినటువంటి క్యాంపెయిన్స్, ఐపీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకే. స్టార్టప్స్లో కూడా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ స్టార్టప్స్ ఏమైనా ఉన్నట్టే దాని ప్రాధాన్యత ఏంటి అనేది వాళ్ళ ప్రాధాన్యత దే కెన్ అటెండ్, దే కెన్ పార్టిసిపేట్ అనమాట ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా. చాలా తక్కువ స్పోర్ట్స్ అంటే జనరల్గా మనం ఎవరికన్నా హ్యాబిచువల్గా కానీ లేదంటే ప్రొఫెషన్గా కానీ నేర్పించాలన్నా మన పిల్లలకి వాళ్ళకి కొంచెం ఆలోచిస్తాం. బట్ కొన్ని కంట్రీస్ స్పోర్ట్స్ని ప్రొఫెషన్గానే ట్రీట్ చేస్తుంటాం. సో స్పోర్ట్స్లో ఐపీ అనేది ఏంటంటే చాలా తక్కువగా ఉన్నటువంటి సెగ్మెంట్, దాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తుంటారు. నైకీ ఉందనుకోండి, నైకీస్ ట్రేడ్ మార్క్ ఈజ్ వెరీ పాపులర్. సో బట్ దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో జరుగుతుంది, బట్ సింప్లీ దే ఆర్ యూజింగ్ ది ఐపీ, ట్రేడ్ మార్క్, బ్రాండ్ నేమ్ ఇస్తున్నారు అనమాట. అది ఎట్లా డిజైన్ అయింది, నైకీ ఎందుకు అంత పాపులర్ అయింది, ఆ పర్సెప్షన్ ఎలా క్రియేట్ చేయగలిగారు, అంత వాల్యూ, బ్రాండ్ వాల్యూ ఎలా బిల్డ్ చేసుకోగలిగింది, ఇదంతా ఒక సబ్జెక్ట్. అట్లానే స్టార్టప్స్ మన ఇండియాలో కూడా ఏదన్నా స్టార్టప్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ వీటి మీద మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, వాళ్ళు కనుక దాంట్లో సెగ్మెంట్లోకి ఎంటర్ కావాలి అనుకుంటే దెన్ డెఫినెట్లీ దే కుడ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అనమాట. వాళ్ళు దాన్ని ప్రపంచానికి చూపించవచ్చు. ఐపీ అనేది ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ అసెట్ అండి. అంటే ఓవర్ నైట్ అని చెప్పను కానీ, బట్ మీరు పెట్టేటువంటి మెంటల్ ఎఫర్ట్స్, ఇంటలెక్చువల్ ఎఫర్ట్స్ అన్నిటినీ మీకు రైట్ టైంలో రిజల్ట్ ఇవ్వగలిగింది ఒక ఐపీ మాత్రమే. మీ దగ్గర మీ ఐడియాలని ఎవరో కాపీ చేయకుండా, ఇన్ఫ్రింజ్ చేయకుండా, దాని ద్వారా మీరు మానిటరీ బెనిఫిట్లు తీసుకోవాలి అంటే ఐపీ ప్రొటెక్షన్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది అవేర్నెస్ కావాలి. బీయింగ్ ఏ డెవలపింగ్ నేషన్ మన కంట్రీలో ఏంటంటే దీని మీద అవేర్నెస్ చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి అవేర్నెస్ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు రెడీగా లేవు. బట్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ని తీసుకుందాం, ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అక్కడ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టారంటే యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా మీకు రావాల్సింది 18 months కల్లా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీ చేతికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నీ సక్రమంగా ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి. బట్ ఇట్ ఈస్ టేకింగ్ నియర్లీ 10 years, మినిమం టు మినిమం 5 to 10 years తీసుకుంటాం టైం. మరి ఇంకా ట్రేడ్ మార్క్ యూజ్ ఏంటంటే అది లేకుండా కూడా రన్ చేసుకుంటారు. ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. లేట్గా రావడం డిసడ్వాంటేజ్. ఎందుకంటే దాన్ని ఓన్లీ మీరు ఇప్పుడు ఈరోజు అప్లికేషన్ ఫైల్ చేసి ఒక 5 years తర్వాత మీకు సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి. సో ఈలోపు కాంపిటేటర్స్ కావచ్చు, లేదంటే మీకు కావాల్సిన ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళు కొంచెం డౌట్ పడుతుంటారు. సో ప్రాసెస్ డిపార్ట్మెంటల్ వైపు డిలేస్ అన్నప్పటికీ కూడా దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్. బట్ వరల్డ్ జ్యూరిస్డిక్షన్స్ అలా లేవు, స్పీడీ ప్రాసెస్ ఉన్నాయి. బట్ మన గవర్నమెంట్స్ ఏంటంటే ఈ ఐపీకి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ఐపీ దృష్ట్యా కొద్దిలో మెరుగవుతుంది కానీ, బట్ కాంపిటెంట్ రిసోర్స్ మ్యాన్ పవర్ అనేది రావట్లేదు. దానివల్ల స్టార్టప్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టప్స్ వాళ్ళ దగ్గర ఉండేదే ఐడియాస్, దే డోంట్ బ్రింగ్ బిగ్ అసెట్స్ టు గెట్ ఎనీథింగ్. సో ఐడియాస్ని మానిటైజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి జస్టిఫికేషన్ జరగాలి. గవర్నమెంట్ స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకా రకరకాల ఐపీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నప్పటికీ కూడా దెర్ ఈజ్ ఏ బిగ్ గ్యాప్ ఇండస్ట్రీకి ప్లస్ గవర్నమెంట్కి మధ్య. వీటికి సంబంధించి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కంప్లీట్ కావాలి. ఎప్పుడైతే గ్యాప్ కంప్లీట్ అవుతుందో అప్పుడు స్టార్టప్స్ యూటిలైజ్ అవుతాయి. ఆ రియల్ ఐపీ బెనిఫిట్స్ అనేవి స్టార్టప్స్ అప్పుడు చూడగలుగుతాయి. సో దట్ ఈస్ ద థింగ్ అండి. మరి ఇప్పుడు మీరు స్టార్టప్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి ఐపీ విషయంలో? ఐపీ విషయంలో స్టార్టప్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎస్పెషల్లీ ఇండియాలో. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ దే ఆర్ అవేర్. డిజిటల్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ స్పేస్ని ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అల్టిమేట్గా కస్టమర్ ఒకళ్ళే. బట్ కాంపిటేటర్స్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ గుడ్ విల్ అండ్ రెస్పెక్ట్ అట్ ద సేమ్ టైమ్ ఐపీ ఆల్సో. ఇప్పుడు కస్టమర్ మీరు రిటైన్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో విత్ డిఫరెంట్ స్ట్రాటజీస్. అందులో ఐపీ స్ట్రాటజీ కూడా ఒకటి. మీ బ్రాండ్, ఇప్పుడు సపోజ్ మీరు క్లోత్స్ కొనాలన్నా లేదంటే ఆర్టికల్స్ ఏదైనా తీసుకోవాలన్నా యూ షుడ్ గో ఫర్ ద బ్రాండ్. వై? నార్మల్ థింగ్స్కి వెళ్ళొచ్చు కదా. నాట్ ఓన్లీ సర్టిఫికేషన్, క్వాలిటీ, ద లవ్ అండ్ ఎఫెక్షన్ వీ హ్యావ్ విత్ దట్ బ్రాండ్. సో ఆ బ్రాండ్ ఇచ్చేటువంటి సపోజ్ క్వాలిటీ అనుకోండి, సపోజ్ ఐఫోన్, దేర్ ఆర్ సో మెనీ ఫోన్స్, వై యూ షుడ్ గో ఫర్ ఐఫోన్? దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బ్రాండ్. క్వాలిటీ కావచ్చు, ఆ యూఐ కావచ్చు, ఆ ఫంక్షనాలిటీ కావచ్చు, రకరకాల ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ మన అట్రాక్ట్ చేస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్రాండ్. అలా పర్సెప్షన్ మన మైండ్లో క్రియేట్ చేయగలిగింది యాపిల్. కాబట్టి దానికి అంత బ్రాండ్ వాల్యూ క్రియేట్ అయింది. ఈవెన్ ఈ స్టార్టప్స్ కూడా
రకరకాల ప్రొడక్ట్స్ తీసుకొచ్చి కస్టమర్ మైండ్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయగలిగితే దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ బ్రాండ్ వాల్యూ అంటాం మనం ఆ వాల్యూని. సో దానికి ట్రేడ్ మార్క్స్ అసోసియేట్ ఉంటాయి, ఒక పేరు, లేదంటే ఒక లెటరు, ఇవన్నీ. ఈ ఐపీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేశారు. జనరల్గా వైపో 26th April 1950 ఫోర్స్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ క్లాసిఫికేషన్, ఐపీ క్లాసిఫికేషన్ అనేది ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అండ్ కాపీరైట్స్ అని 2 సెగ్మెంట్లు డివైడ్ అయింది. ఇండస్ట్రియల్ ప్రాపర్టీలోకి వచ్చేటప్పటికి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్ ఇవి వస్తుంటాయి. కాపీరైట్స్ అనేటప్పటికి కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్. యూ పీపుల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాపీరైట్ నో. యూట్యూబ్లో ఏదో పడుతుంది కాపీరైట్ వస్తుంది. మీరు ఎక్కడన్నా సరే ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అంటే, కాపీరైట్ వైలేషన్ ఉంది అంటే యూట్యూబ్ ఆటోమేటికల్ విల్ ట్రిగర్ ఇట్. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఐపీకి. ఎందుకంటే ఇంకొకళ్ళ మెంటల్ ఎఫర్ట్స్ని వీ కుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్. అది మనం వాళ్ళ మెంటల్ లేబర్, వాళ్ళు కష్టపడి క్రియేట్ చేయనివ్వండి, లేకపోతే ఏదన్నా కాన్సెప్ట్ తీసుకురానివ్వండి, దట్ బిలాంగ్స్ టు దెమ్ ఓన్లీ. వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందాలి. వాళ్ళ కన్సెంట్తో ఎవరికైనా దాన్ని అసైన్మెంట్ చేయగలిగితే వాళ్ళు కమర్షియలైజ్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్ బెనిఫిట్ షుడ్ రీచ్ టు దట్ పర్టికులర్ గే హూ ఇన్వెంటెడ్ దట్ ఆర్ హూ బ్రాట్ ఇట్ ఇన్ టు ఫోర్స్. అలా కావాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ఉద్దేశం అదే. మెయిన్ ఇన్వెంటర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి తగ్గాలి. ఇన్వెన్షన్స్ అనగానే మనం చాలా వీటికి వెళ్ళిపోతుంటాం. యాక్చువల్గా రేడియో, టెలిఫోన్, టెలిగ్రఫీ, ఇప్పుడు మనం చూసే ప్రతిదీ ఇన్వెన్షన్. ఇంతకుముందు లేనిది ఇప్పుడు తీసుకొచ్చింది, దట్ ఈజ్ ఇన్వెన్షన్. ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే దాన్ని డిస్కవరీ అంటారు. సో ఆ ఇన్వెన్షన్స్ అన్నీ పేటెంట్స్ రూపంలో మారుతాయి. కొత్త అంశం, కొత్త ప్రోడక్ట్, కొత్త ప్రాసెస్, ఇవన్నీ పేటెంట్లు అంటాం. సో పేటెంట్స్కి అంత క్రేజ్ ఉంటుంది. అట్లానే బ్రాండ్స్, నేమ్స్, లెటర్స్ ఇలాంటివన్నీ చెప్పి ట్రేడ్ మార్క్స్ అని వస్తాయి. ఇదొక సెగ్మెంట్. సో కాపీరైట్స్ అన్నీ సపరేట్ సెగ్మెంట్. అంటే ఆర్టిస్టిక్ క్రియేటివ్ స్టైల్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి, కాపీరైట్లోకి వస్తాయి. అది సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ కావచ్చు, చిన్న యూట్యూబ్ వీడియో కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే సాంగ్ కావచ్చు, మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్, దాని ఇవన్నీ కాపీరైట్ కేటగిరీలోకి వస్తాయి. కాపీరైట్ అండ్ రిలేటెడ్ రైట్స్ అంటాం. పెర్ఫార్మెన్స్ రైట్స్. ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్స్ వాళ్ళ ఇమేజ్ కానివ్వండి, వాళ్ళ జెస్చర్స్ కానివ్వండి, ఇవన్నీ కాపీరైట్ కేటగిరీలోకి వస్తాయి. సో వాళ్ళ సిగ్నేచర్ కూడా పెట్టారనుకోండి ఇన్నోవేటివ్గా, దట్ ఈస్ ఎ బ్రాండ్, అది ట్రేడ్ మార్క్ అవుతుంది. సో అట్లా క్లాసిఫికేషన్ వస్తుంది ఐపీకి. సో వీళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు, వీళ్ళకి ఒక ఐడియా ఉంది, ప్రాసెస్ ఉంది. ఒక ఎయిడ్స్కి సపోజ్ ఎయిడ్స్ అనుకోండి, దానికి ఒక మెడిసిన్ కనిపెట్టారు, లేదా క్యాన్సర్కి ఒక డ్రగ్ కనిపెట్టారు. ఈ డ్రగ్స్ అన్నీ ఎట్లా వాళ్ళు కమర్షియలైజ్ చేయగలుగుతారు? దే మస్ట్ ప్రొటెక్ట్ ఇట్. అది ఎలా? ఒక ఫార్ములేషన్, ఆ ఫార్ములేషన్ డ్రగ్గా మారింది, దాన్ని పేటెంట్ తీసుకుంటారు. ఒకసారి పేటెంట్ తీసుకున్నప్పుడు 20 సంవత్సరాలు వ్యాలిడిటీ వస్తుంది. అంటే ఏంటి, మీరు ఏమేమి కనిపెట్టారు, అది దేనికి పనిచేస్తుంది, దాంట్లో ఫార్ములేషన్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం మీరు ఒక డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ దాన్ని రిజిస్టర్ చేసి మీకు ఒక 20 సంవత్సరాలు మోనోపోలీ రైట్స్ ఇస్తుంది దాని మీద. ఈలోపు మీరు ప్రొడక్ట్ చేసి కమర్షియలైజ్ చేసుకోవచ్చు. 20 సంవత్సరాల తర్వాత అది పబ్లిక్లోకి వస్తుంది. దాని మీద ఎవరన్నా రీసెర్చ్ చేసి ఇంకొక కొత్త డ్రగ్ కనిపెట్టచ్చు. సో అంటే ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటంటే, పేటెంట్ ఇంటెన్షను, ఆ యాక్ట్ యొక్క ఇంటెన్షన్, ఆబ్జెక్ట్ ఏంటి అంటే, ఆల్వేస్ దట్ హ్యాస్ టు బీ ఇన్వెంటెడ్. ఇన్వెన్షన్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం తీసుకొస్తారు. ఓకే. ఇప్పుడు జనరల్గా ఇన్వెన్షన్లో ఉన్నాం కాబట్టి, ఒక డ్రగ్ అనుకోండి, ఆ కాంబినేషన్ మనం ఇప్పుడు సపోజ్ ఒక కాంబినేషన్ వాడతాం, మనం అది పేటెంట్ తీసుకుంటాం. వేరే వాళ్ళు మన ఐడియా కాపీ కొట్టరు, బట్ స్టిల్ వాళ్ళకి అదే ఐడియా వస్తుంది. వాళ్ళు వెళ్ళి పేటెంట్కి అప్రోచ్ అయితే ఈ క్లాష్ ఎట్లుంటుంది? అక్కడ యాక్చువల్గా హూ నాక్స్ ద డోర్ ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ ఆల్వేస్ ఐపీలో. కొన్ని సెగ్మెంట్స్లో, ఎస్పెషల్లీ ట్రేడ్ మార్క్స్ వీటిలో కావచ్చండి, మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోమని కంపల్షన్ ఎవరు చేయరు, ఏ యాక్టు ఫోర్స్ చేయదు, కమాండ్ రిజిస్టర్ ఇట్ అని, దట్స్ అప్ టు దెమ్. బట్ ప్రొటెక్షన్ కావాలి అంటే, ఎలాంటి వాటిలో వాళ్ళు ప్రొటెక్షన్ కావాలి, హెల్ప్ కావాలి అనుకుంటే, దే డోంట్ వాంట్ టు బి ఎక్స్ప్లాయిటెడ్ అంటే, ఫస్ట్ దే షుడ్ గో ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఐపీ. అది పేటెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ ఆ పర్సన్ కనుక వెళ్ళి డిపార్ట్మెంట్లో కానీ పేటెంట్ ఆఫీస్లో కానీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, ద ఫస్ట్ యూజర్, ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసుకుంటే, పేటెంట్స్ యాక్చువల్గా వాళ్ళే కావు, వేరే వాళ్ళవి. ఫస్ట్ వీళ్ళ పేటెంట్ ఆఫీస్ని అప్రోచ్ అవ్వడం వల్ల ఇన్వెన్షన్స్ వచ్చాయి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియదు. బట్ ఆ పేటెంట్ యుఎస్పీటీఓ ఆఫీస్లో కనుక ఆ పేటెంట్ అప్లికేషన్స్ అని మనం రివీల్ చేయగలిగితే,
మనకు వాళ్ళు ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే దొరుకుతాయి తప్ప ఆ పర్సన్ ఐడియా వేరే పర్సన్ అనేది మనకి తెలియదు. సో అట్లా ఎవరైతే ఐపీలో ఫస్ట్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రోచ్ ది రిజిస్ట్రేషన్ అథారిటీ ఎలాంగ్ విత్ ది ఎవిడెన్సెస్ అండ్ కాన్సెప్ట్స్. ప్రతి ఐపీకి ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే పేటెంట్స్, కాపీరైట్స్, డిజైన్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్ అండ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అని ఉంటాయి. అది ఐపీ అనేది ఏ క్లాసిఫికేషన్లో ఫిట్ అవుతుంది అనేది ఫస్ట్ మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఆఫీసెస్లో అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది యాజ్ పర్ ద యాక్ట్ అండ్ రూల్స్. దాని ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మీ క్లాష్ వచ్చింది అనుకోండి, పేటెంట్స్లో ఎవరు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. అక్కడ ప్రయర్ ఆర్ట్ సర్చ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరన్నా ఆల్రెడీ ఉన్నారా, ఉంటే మీకు పేటెంట్ రాదు. ఇలాంటిది ఎవరన్నా కనిపెట్టి ఉన్నారా, సో ఒకవేళ అలాంటిది ఉంటే మీ ఇన్వెన్షన్కి దానికి డిఫరెన్స్ ఏంటి, మీ దాంట్లో ఉన్నటువంటి ఇన్వెంటివ్ స్టెప్ ఏంటంటే ఆ యాక్ట్ ప్రకారంగా కొంత ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఆ ప్రొసీజర్ని మీరు సాటిస్ఫై చేయగలిగితే దెన్ యువర్ ఎంటైటిల్డ్ టు గెట్ ది రైట్. ఇన్ కేస్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా వాళ్ళకి ఇంకో పేటెంట్ ఇస్తారు. కొంచెం డిఫరెన్స్ కాదండి, అది కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నావెల్టీ స్టెప్, కమర్షియాలిటీ, ఇలాంటివన్నీ పేటెంట్ యాక్ట్ ప్రకారం కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడు మాత్రమే అది రిజిస్టరబుల్ అవుతుంది. పేటెంటబుల్ ఇన్వెన్షన్స్, నాట్ పేటెంటబుల్ ఇన్వెన్షన్ రెండు క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మీరు అవి సాటిస్ఫై చేస్తే దెన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి అలౌడ్. అంటే మక్కి మీరు కాపీ కొట్టేసుకెళ్ళి చిన్న ఒక క్లెయిమ్ మార్చేసుకున్నారంటే యువర్ వాళ్ళు. సో దీనికి దానికి డిఫరెన్షియేషన్ ఏందో చూపించాలి. అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అప్పుడు పేటెంట్ ఇస్తారు. స్టార్టప్స్ అన్నీ కష్టపడతాయి ఇలాంటి సందర్భాల్లో అని చెప్పిన ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఒక ఫెసిలిటేటర్ ప్రోగ్రామ్ అని పట్టుకొచ్చింది. ఆ ఫెసిలిటేటర్ ఎవరు? పేటెంట్కి సంబంధించిన ఫెసిలిటేటర్స్ ఉన్నారు, ట్రేడ్ మార్క్కి సంబంధించిన ఫెసిలిటేటర్స్ ఉన్నారు. ఓకే. సో మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఇన్వెన్షన్ రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఎట్లా అప్రోచ్ అవ్వాలి? డేటాబేస్లో, స్టార్టప్ ఇండియా డేటాబేస్లో వాళ్ళ లిస్టు పబ్లిష్ చేస్తున్నారు. ఓకే. డిపార్ట్మెంట్, మినిస్టర్ ఆఫ్ కామర్స్ సైట్లో కూడా ఉంటుంది. మీరు అక్కడికి అప్రోచ్ అయ్యి వాళ్ళ నేమ్స్ అన్ని తీసేసుకొని మీరు పేటెంట్స్ అయితే పేటెంట్ ఏజెంట్స్ కన్సల్ట్ అవ్వచ్చు. ట్రేడ్ మార్క్ అయితే ట్రేడ్ మార్క్ సంబంధించినటువంటి కన్సల్టెంట్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో ఐపీ అనేది ఏంటంటే నాలెడ్జబుల్ థింగ్ కాబట్టి దీస్ ప్రొఫెషనల్స్ ఆర్ సో బిజీ. సో ప్రతి టైము వాళ్ళు ఒక ఇన్వెన్షన్నో లేకపోతే ఇంకొక ఇన్నోవేటివ్ థింగ్స్ను వీటికి ప్రొటెక్ట్ చేసేటువంటి సందర్భాల్లో వాళ్ళు బిజీ అయి ఉంటారు. సో అక్కడ వీళ్ళకి స్టార్టప్స్కి కొంత రిలాక్సేషన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఫీజు రిలాక్సేషన్ ఇచ్చింది వీళ్ళకి. అంటే ఫీజు రిలాక్సేషన్ రాయితీ ఉంది దాంట్లో. మీకున్న ఐపీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది. కంప్లీట్ ఫీ మీరు స్టాట్యూటరీ ఫీ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఆ పేటెంట్ కానీ ట్రేడ్ మార్క్ కానీ ఆ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది. సపోజ్ నేను ఒక ట్రేడ్ మార్క్ ఫైల్ చేశాను అనుకోండి, మీ తరపున, మీది స్టార్టప్, మీరు గవర్నమెంట్ ఫీ పే చేసుకుంటారు, ప్రొఫెషనల్ ఫీ పే చేయరు. ఎందుకంటే మీ దగ్గర స్టార్టప్ ఎంటిటీ కాబట్టి వీటిని బేర్ చేసుకోవడానికి మేబీ సమ్ ఫ్యూ అమౌంటే కావచ్చు, 5,000 or 10,000 రూపీస్. ఇట్ వుడ్ హెల్ప్ ఫర్ అదర్ థింగ్స్ కదా స్టార్టప్స్కి. ఆ ఉద్దేశంతో ఐపీ ప్రోగ్రామ్ని, ఐపీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది. సో మీ అప్లికేషన్ నేను ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ మీ అప్లికేషన్ సంబంధించి మీ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకుని నేను గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఈజ్ మూవ్డ్, కైండ్లీ రిలీజ్ ప్రొఫెషనల్ ఫీజ్ రిలేటెడ్ టు దట్ అని వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసి అప్పుడు ఆ ఫీ రిలీజ్ చేస్తారు. ఇది స్టార్టప్కి ఎంత బెనిఫిట్ అండి, అది యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇవి స్టార్టప్స్ అనేవి వాళ్ళ చేతిలోనే మొత్తం ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఐపీకి రిలేటెడ్. అయితే స్టార్టప్ చాలా స్ట్రగుల్ అవుతాం అది అనుకుంటాం, కానీ ప్రాపర్గా నాలెడ్జ్ ఉంటే, ప్రాపర్ నాలెడ్జ్ దగ్గర మళ్ళీ ప్రొఫెషనల్ వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ గైడెన్స్ ఉంటే ఇలా ఈజీగా వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇప్పుడు స్టార్టప్ అనగానే మీ ఐడియా మీద వీటి మీద ఫోకస్ ఉంటుంది. అంటే యూ షుడ్ డ్రా యువర్ ఓన్ బౌండరీస్, అంతవరకు మాత్రమే ఐడియా సంబంధించి కొత్తగానే ఉంటుంది. బట్ మీకు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఇలా దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే దీన్ని ఎలా స్కేలింగ్ చేసుకోవాలి అనేది మీ కో-ఫౌండర్ నాలెడ్జబుల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. దానికోసమే ఇంక్యుబేషన్ సెంటర్స్ వచ్చాయి. సో ఇంక్యుబేషన్ మీన్స్ వాట్? ఆ హ్యాచ్ నుంచి, ఆ హ్యాచ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ హ్యాచ్ పీరియడ్లో మీరు యూ షుడ్ గ్రోన్ అప్, కావాల్సిన థింగ్స్ అన్ని నేర్చుకొని బయటికి రావాలి. మార్కెట్ని ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి మీకు అస్త్రశస్త్రాలన్నీ అక్కడ ఇస్తారు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఫైట్ చేయాలి, ఎలా పోరాడాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనేది. అందుకే ఇంక్యుబేటర్ కాన్సెప్ట్ వచ్చింది. అక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ మీకు కావాల్సినటువంటి ఇన్పుట్స్, అవుట్పుట్స్ మొత్తం ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్ అనమాట. సో అక్కడ మీరు యూటిలైజ్ చేసుకుని బయటకు వచ్చారనుకోండి, రియల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఇక్కడ ప్రొఫెషనల్స్తో మీరు కంటిన్యూస్గా టచ్లో ఉండటం వల్ల ఏంటంటే మీకు లాట్ ఆఫ్ థింగ్స్ తెలుస్తాయి, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి. సో స్టార్టప్స్ అనేది వీ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ అండి టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్. ఐపీ రిలేటెడ్ కావచ్చు, మీ స్టార్టప్ పర్టికులర్లీ దీని మీద వర్క్ చేస్తుంది అంటే నా దగ్గర ఏమీ లేవు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంటర్ప్రెన్యూర్స్, దే హ్యావ్ ద కాన్సెప్ట్, దే హ్యావ్ ద ఐడియా,
సో ఐడియాస్ ఆర్ ది అసెట్స్ నౌ. సో వరల్డ్ మొత్తం దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఐడియాస్ అనమాట. ఐడియాస్ ఏదైనా పొటెన్షియల్ ఐడియా ఉంది, దాన్ని కమర్షియలైజ్ చేయొచ్చు అనిపించిందంటే వీ డోంట్ నో, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఇన్వెస్టర్ జాయిన్ అవ్వచ్చు. చాలా మంది మీకు. బిగ్ షార్క్స్ వాళ్ళు కూడా ప్రతి చిన్న ఐడియాని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇట్ మే లీడ్ సమ్వేర్ అన్నట్టు. ఎస్, మార్కెట్స్ అండ్ ఇట్ విల్ క్రియేట్ దేర్ ఓన్ మార్కెట్స్. ఒక్కసారి పీపుల్ యాక్సెప్ట్ చేసిన రిక్వైర్మెంట్ ఉందని మార్కెట్ కనుక రెడీగా ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ సక్సెస్ఫుల్ అనమాట. ఆ వేలో ఆ పాత్రలో తీసుకెళ్ళగలిగితే చాలు. సో మీరు ఆ నడిచే దారిలో కావాల్సినటువంటి కేర్ఫుల్ స్టెప్స్ వేయడానికి మీకు కావాల్సిన సపోర్ట్ రెడీగా. ఇప్పుడు ఆ స్టార్ట్అప్ స్కీమ్ కింద ఏదైతే ఉందో దోస్ ఆర్ వండర్ఫుల్ బెనిఫిట్స్. అది యూటిలైజ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. సో ప్రతి స్టార్టప్ లేటెస్ట్ జరుగుతున్నటువంటి ట్రెండ్స్ ఏంటి, నాకున్న స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ నాకు ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టప్ ఇండియాలో ఆ ప్రోగ్రామ్ కింద ఉన్నటువంటి స్కీమ్స్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చిన్న ఎంటిటీ మీరు ఈరోజు ఫ్లోట్ చేశారు, 1-2 సంవత్సరాల్లో మీకు ప్రాఫిట్ రాలేదు, థర్డ్ ఇయర్ కూడా రాలేదు, ఫోర్త్ ఇయర్ కూడా లేదు, ఫిఫ్త్ ఇయర్ నుంచి కొంచెం రెవెన్యూ జనరేట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా మీకు కొంత బర్న్ చేసి ఉంటారు. సో దాన్ని రీకూప్ చేసుకుంటారు. ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్స్ వస్తూ ఉంటారు. సో ఇంత కష్టపడ్డారు, ఇదంతా అయిపోయింది, తర్వాత అక్కడ నుంచి మీకు ప్రాఫిట్స్ వస్తాయి. జనరల్గా దాని మీద ట్యాక్స్ ఇంపోజ్ అవుతుంది మీకు వచ్చిన ప్రాఫిట్స్ మీద, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మీరు మీకు వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి. 25% యూ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్. అంటే మీకు పింఛింగ్ అనిపిస్తుంది, ఎంత కష్టపడి సంపాదించుకుంటే. ఫస్ట్ 5 years ఆ బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి ఏం రాలేదు కదా, తర్వాత నుంచి వచ్చింది. అప్పుడు మీరు ఆ ఫ్రూట్స్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? మీ మెంటల్ ఎఫర్ట్స్ పెట్టారు, అన్నీ పెట్టారు, జాబ్ వదిలేశారు, అన్నీ పెట్టారు, స్టార్టప్స్కి వచ్చారు, స్టార్టప్స్లో మీరు కింద మీద పడ్డారు, ఎట్లాగోలా సక్సెస్ చేయించారు. ఒక 20 మందికి 50 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు దాని మీద 25% ట్యాక్స్ కట్టమంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ హాలిడే ఇచ్చేసింది. మీకు ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ కంటిన్యూస్గా 3 years మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. యూ నాట్ టు పే సింగిల్ రూపీ యాజ్ అ ట్యాక్స్. ITIAC కింద ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సో మీరు దానికి అప్లై చేసుకోవాలి. ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఇది స్టార్టప్ రిజిస్టర్ అయిన తర్వాత 10 సంవత్సరాలు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. మీ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు మీరు రికగ్నిషన్ ఎంజాయ్ చేస్తారు. స్టార్టప్ అనే కేటగిరీ. స్టార్టప్ అంటే రిజిస్టర్ చేసిన ప్రతి ఎంటిటీ స్టార్టప్ కాదు. ప్రాఫిట్స్ ఈ ఎంటిటీ స్టార్టప్ ఇండియాతో రిజిస్టర్ అవ్వాలి. DPIIT ఆ డిపార్ట్మెంట్తో మీరు రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే మీరు ఎలా స్టార్టప్కి ఎలిజిబిలిటీ అవుతారు అనేది ఆ స్టార్టప్ గైడ్లైన్స్ కింద వాళ్ళు వెరిఫై చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. మనం వెరిఫై అయితే అప్పుడు ఎగ్జాక్ట్లీ స్టార్టప్ మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. మీ ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఇన్వెన్షన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సొల్యూషన్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ ఐడెంటిఫైడ్, వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ టు దట్ ప్రాబ్లమ్. అవన్నీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసి ఆ డేటా అంతా DPIIT సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వస్తుంది. సో మీ ఎంటిటీ రిజిస్టర్ అయిన దగ్గర నుంచి, రిజిస్టర్ అంటే మీరు ఫస్ట్ కంపెనీ గానో ఎక్కడో రిజిస్టర్ చేస్తారు కదా, ఆ డేట్ దగ్గర నుంచి మీకు ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ 10 years టెన్యూర్లో మీరు అన్నట్టు ఇందాక ఎగ్జాంపుల్లో ఆ 5 yearsలో మనకి గాను ఆ బ్రేక్ ఈవెన్ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ నాకు తెలిసి ఇంకో 5 years మాత్రమే మనం ప్రాఫిట్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత GST సారీ ట్యాక్స్ వచ్చేస్తుంది. మీకు ఈ 3 సంవత్సరాలు బాగా ప్రాఫిట్ తీసారనుకోండి, మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్షన్ ఎంజాయ్ చేయొచ్చు 3 సంవత్సరాలు. యూ నాట్ టు పే ద సింగిల్ రూపీ యాజ్ అ ట్యాక్స్. మీకు ఆ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా, ఇప్పుడు సపోజ్ మీది యూనికార్న్ అయిందనుకోండి, దెన్ ఆటోమేటిక్ ఇది అవుతుంది. సో కాకపోతే స్టార్టప్ కండిషన్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. అంటే టర్న్ ఓవర్ అనేది 100 crores దాటకూడదు. ఒకసారి 100 crore దాటిన తర్వాత యూ షుడ్ లూజ్ ద రికగ్నిషన్ ఆఫ్ ది స్టార్టప్. బిలో 100 crore యూ కుడ్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ అనమాట. అట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవి స్టార్టప్స్ తెలుసుకోవాలి. ఆ మెలకువలో ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు వాట్ ఈస్ ద రైట్ టైం టు గెట్ ద బెనిఫిట్స్ అనేది ఇంపార్టెంట్. అది మీరు మీ అంతటా మీరు కూర్చుంటే రాదు. మీ ఇంక్యుబేటర్స్ కనుక బెస్ట్ ఇంక్యుబేటర్ అయ్యి ఉంటే దే విల్ ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్. లేదు మీకు కనుక బెస్ట్ ప్రొఫెషనల్ మీకు సపోర్ట్ ఉందంటే, నేను మీకు లాస్ట్ సిరీస్లో చెప్పాను, హ్యావింగ్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ ఈజ్ అ బెస్ట్ అసెట్ అని. ఆల్వేస్ ఈజ్ అన్ అసెట్. సో ఆయన లైబిలిటీ గానో లేకపోతే ఇంకొక ఎక్స్పెండిచర్ గానో చూసినంతకాలం అదర్ డోర్స్ మనకు ఓపెన్ కావు. అదర్ డోర్స్ మనం ఓపెన్ చేసుకోవాలి అంటే యూ షుడ్ ట్రావెల్ విత్ దట్ ప్రొఫెషనల్ ఇన్ ఎమికబుల్ వే. ఆ ట్రస్ట్ ఉండాలి. ఆయన ట్రస్ట్ బోత్ వేస్ ఉండాలి. మీ మీద ఆయనకి, ఆయన మీద మీకు ఇద్దరికి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయినప్పుడు దెన్ దే షుడ్ ట్రావెల్ లాంగ్ టైం అనమాట. సో ఆయన అడిగిన డాక్యుమెంట్స్ మీరు డిలే చేసుకుంటూ వారం 10 రోజులు డిలే చేసేస్తే దెన్ హీ విల్ ఆక్యుపై విత్ అదర్ థింగ్స్.
యు ఆర్ నాన్ సీరియస్ అనే పర్సెప్షన్ ఆయన క్రియేట్ అయిపోద్ది. అవును. సో రేపొద్దున మీరు కాల్ చేసిన సార్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అంటే వీ విల్ సీ అంటారు ఆయన. సో ప్రొఫెషనల్ జనరల్గా వాళ్ళు అలా అనరు, బట్ టు మేక్ ఏ జస్టిస్ టు అదర్ పీపుల్, అదర్ క్లయింట్స్, వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు ఆ టైంలోకి వెళ్ళిపోవాలి ఆయన, ఆ టైంలోకి మీరు వెళ్ళిపోయినప్పుడు దెన్ దే విల్ సపోర్ట్ ఆటోమేటికల్లీ. సో దెర్ ఈస్ నో వర్రీ టు ట్రావెల్ ఇన్ దట్ పాత్. సో అది ఇంపార్టెంట్ అండి. సో ఫైనల్గా ఒక జనరల్ డౌట్ నాకు తెలిసి ఆడియన్సెస్కి కూడా చాలామందికి వచ్చి ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్లో, గవర్నమెంట్ స్కీమ్స్ అనగానే వస్తుందా, ఎన్ని రోజులకి వస్తుందో, మనకి యూజ్ అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ స్టార్టప్ స్కీమ్స్లో గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తుంది? ఇవి స్టార్టప్స్కి అనేది గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ చాలా వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి. అంటే మీకు ఎక్కడ డైరెక్ట్గా వేరే రూట్స్ ద్వారా అప్రోచ్ అవ్వటం ఇలాంటివి ఏమి ఉండవు. మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టప్ స్కీమ్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. మీకున్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి డైరెక్ట్గా 20 lakhs రూపీస్, ఇంకా కొంచెం మీరు అదర్ థింగ్స్ మార్కెట్ సపోర్ట్ వీటి కోసం వెళ్ళాలంటే 50 lakhs వరకు సపోర్ట్ అందుతుంది. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. అది స్క్రీనింగ్ కమిటీకి వెళ్తుంది, అక్కడ ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, వాటికి మీ ఐడియాస్, మీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ సబ్మిట్ చేయొచ్చు. మన దగ్గర ఏమేమి ఉండాలండి? ఫస్ట్ మనం ఆ 50 lakhs 20 lakhs ఫస్ట్ దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్, స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ కింద రిజిస్టర్ అయినటువంటి ఇది ఉండాలి మీకు. ఆ దగ్గర స్టార్టప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అసలు స్టార్టప్ అంటే ఏంటి, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఆ స్టార్టప్ కింద మనం ఎలిజిబులా కాదా, ఇవన్నీ మనం ముందు అది కంప్లీట్ చేసేసుకొని తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టప్ అనేది ప్రతి ఎంటిటీని స్టార్టప్ అనలేం మనం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ దిస్ వన్ LLP, ఈ 3 మాత్రమే స్టార్టప్ రిజిస్ట్రేషన్కి ఎలిజిబిలిటీ. అంటే ఇక్కడ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లేదు. అంటే మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు కదా అని మీరు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని నా ఐడియా నేను స్టార్ట్అప్ చేసుకుంటానంటే అక్కడ ఎలిజిబిలిటీ లేదు. స్టార్ట్అప్ ఇండియా యాక్సెప్ట్ చేయదు, మన గవర్నమెంట్ స్కీమ్ రావు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అయితే ఏ ఎంటిటీస్ రిజిస్టర్ చేసుకోగలుగుతున్నాయి అనేది, దట్టు మీరు రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి 10 సంవత్సరాల దాకా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఒక 5 సంవత్సరాల క్రితం కంపెనీ పెట్టేశారు, యూ కెన్ సబ్మిట్ దట్ అప్లికేషన్. ఆ పీరియడ్ దాటకుండా వెళ్ళాలి. ప్రొఫెషనల్ హెల్ప్ చాలా అవసరం. ఎందుకంటే ఒకటి చేస్తాం, ఇంకోటి చేస్తాం, మళ్ళీ ఇంకొక టర్న్ పాయింట్ వచ్చేసింది అనుకో, అది అక్కడ ఏం చేయాలి, ఎవరిని అడగాలి, చాలా డౌట్ వస్తుంది. సో అక్కడ సపోర్ట్ చేయడానికే ఈ ప్రొఫెషనల్స్ అందరూ ఉంటారు. నిజంగా స్టార్ట్అప్కి నాకు అర్థమైంది మన సిరీస్లో అయితే డెఫినెట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ ఉండాలి, కంపల్సరీ అండి. హీ ఈజ్ నథింగ్ బట్ ఏ మెంటర్. సో హీ వుడ్ గైడ్ యూ ఫర్దర్ అట్లా. సో ఈ స్కీమ్స్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎక్కడ నాకు ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది దే షుడ్ నాట్ వెయిట్ ఫర్ అదర్ ఫండింగ్ సోర్సెస్. ఇంకొకటి ఏంటి అంటే, ఒకసారి అప్లికేషన్ వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ ఐడియా ఏంటి అనేది స్టార్ట్అప్ అనేది. సో మీరు అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టార్ట్అప్ అక్కడ మీరు కొంత డేటా ప్రొవైడ్ చేస్తారు. అసలు మీరు ఏంటి, మీ ఎంటిటీ ఏంటి, అసలు మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, అన్నీ అక్కడే రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసినప్పుడు ఆ డేటా కూడా వాళ్ళ ముందు ఉంటుంది. మీరు అక్కడ సబ్మిట్ చేసిన దానికి ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇస్తున్నటువంటి డేటాకి 2కి మ్యాచ్ అవ్వాలి. అక్కడొకటి ఇక్కడొకటి 2 సబ్మిట్ చేశారు అనుకోండి, దెన్ అప్లికేషన్ ఆటోమేటికల్లీ రిజెక్టెడ్. మీరు ఒక ఆపర్చునిటీ పోతుంది. సో అది మీరు ఓన్లీ రికగ్నిషన్ తెచ్చుకోవడానికి మాత్రమే కాకుండా యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దట్ ఐడియా ఫర్ ఎవర్. అట్లా ఉండాలి, అప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంత మెకానిజం క్రియేట్ చేసి పెట్టింది గవర్నమెంట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 22 lakhs సంథింగ్ 22 lakhs అబోవ్ కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో. దాంట్లో ఆల్మోస్ట్ 2,28,000 కంపెనీస్ ఎంటిటీస్ రిజిస్టర్డ్ యాజ్ ఎ స్టార్టప్స్. ఓకే. సో అన్ని స్టార్టప్స్ ఉన్నాయి. అది కూడా నాకు తెలిసి ఈ లాస్ట్ 5 yearsలో ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఎక్కువ మంది దే వాంట్ టు టేస్ట్ ది ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ మార్కెట్. తర్వాత రిస్క్ ఎవర్స్ మెంటాలిటీ అనేది ఎక్కువ పెరిగింది. సో వాళ్ళు దే వాంట్ టు టచ్ ఇట్ అంటే టేస్ట్ ఇట్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ 5+ years 6+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ అండ్ స్టార్టింగ్ బిజినెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ అండి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. సో వాట్ ఆర్ రిక్వైర్డ్ అనేది తెలుసుకోగలిగితే చాలు. సో డిఫికల్టీస్ అన్నీ ఉంటాయి, అన్నీ ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా సమ్ టైమ్స్ వీ షుడ్ ఫేస్ ది థింగ్స్. ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ విత్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అది రిస్క్ ఫ్యాక్టర్స్ ఎటు నుంచి ఏ వైపు నుంచి వస్తుందో వీ కుడ్ నాట్ ప్రిడిక్ట్. ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది, అది వార్ సిచ్యువేషన్ నో బడీ ఎగ్జామిన్. ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి అంటున్నారు. దెన్ ఒకసారి ఇంటర్నెట్ బ్రేక్ అయింది అనుకోండి, ఆల్ సిస్టమ్స్ విల్ బి కొలాప్స్డ్.
ఇప్పుడు ఒక స్టార్ట్అప్ వచ్చింది అనుకోండి, వితౌట్ కేబుల్ ఐ విల్ ప్రొవైడ్ ఇంటర్నెట్ అని, దెన్ ఆటోమేటికల్లీ నెక్స్ట్ డే హీ విల్ బి బిలియనీర్. అవును. దే షుడ్ కమ్ అప్. సో దట్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపర్చునిటీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్టార్ట్అప్స్ అని అలా గ్రో అయినాయి. ఆ గ్యాప్ని అనలైజ్ ఎగ్జాక్ట్లీ. చేసి గ్యాప్ అనాలిసిస్. సో ప్రాబ్లమ్స్ ఆర్ ద రా మెటీరియల్ ఫర్ దెమ్. ఎవరైతే ప్రాబ్లమ్స్కి చాలా దగ్గరగా ఉంటారో దే షుడ్ హ్యావ్ ది న్యూ ఐడియాస్. సో ఇప్పుడు వచ్చినటువంటి స్టార్ట్అప్స్ కానివ్వండి, యూనికార్న్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద తలబెట్టి తీసుకొచ్చినట్టు బ్రెయిన్ పెట్టి. ఇప్పుడు ఓలా క్యాబ్స్ ఉన్నాయి. ఓలా క్యాబ్స్ అలా పుట్టిందే. ఒక చోట నుంచి ఇంకో చోటకి అలా వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ మధ్యలో ఆపేసి దే డిమాండెడ్ హ్యూజ్ అమౌంట్. సో నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే కానీ నేను అక్కడ తీసుకెళ్ళి అదే మధ్యలో దిగేమన్నాడు. సో దెన్ వన్ ఐడియా డెవలప్డ్ ఆన్ దట్ స్పాట్. ఆయనే చెప్పాడు ఒక చోట బిజినెస్ కాన్ఫరెన్స్లో. సో ఇలా వచ్చింది, వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ అని. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఓలా. మీరు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా కంప్లీట్ ట్రాకింగ్ ఉంది, ఎక్కడ ఉన్నదో తెలిసిపోతుంది కదా. సో $multi-billion బిజినెస్ అది. అట్లానే ఓయో ఈజ్ ఆల్సో సేమ్. సో హాస్పిటాలిటీ రంగంలో అదొకటి. అట్లా ప్రతి స్టార్టప్ కూడా అవసరాల నుంచి పుట్టిందే. ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని ప్రోడక్ట్గా మార్చుకున్నారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్ని రా మెటీరియల్గా ట్రీట్ చేసి దాన్ని ప్రోడక్ట్గా మార్చేశారు. సో ఆ క్యాపబిలిటీ, ఆ కరేజ్ వీళ్ళకి కావాలి ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చే ప్రతి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని కన్వర్ట్ చేయగలిగితే దాన్ని ఇట్ వుడ్ బి గుడ్. సో వచ్చింది కదా, చెప్పారు కదా, ఇలానే ప్రతి ప్రాబ్లం అనుకొని ప్రతి దాంట్లో ఎల్లు పెట్టేశారు అనుకోండి, ఎలుకాలు పెట్టేస్తే ప్రాబ్లమాటిక్ అవుతుంది మళ్ళీ. సో అలా కాదు. సో వెదర్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ ది బిజినెస్ ఆర్ నాట్, దాన్ని చెక్ చేసుకోవాలి. సో మార్కెట్ రెడీగా ఉందా ట్యాప్ చేసుకోవడానికి, నేను దాని నుంచి ఏదన్నా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతానా, మీ ఐడియాని మీరే వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో మీకు వచ్చినటువంటి ఐడియాని మీరు కాన్సెప్ట్గా మార్చుకున్నారనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ట్రేడ్ మార్క్స్ అని చెప్పాను. ట్రేడ్ మార్క్స్లో కూడా 2 types ఆఫ్ ట్రేడ్ మార్క్స్ ఇంతవరకు ఎవరికి తెలియదు. టేస్ట్ అండ్ స్మెల్. టేస్ట్ని మనం ట్రేడ్ మార్క్ చేయించుకోవచ్చు. అవునా? స్మెల్ ఉంది, స్మెల్ని కూడా ట్రేడ్ మార్క్ చేసుకోవచ్చు. అంటే పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, బిర్యానీ అరోమా, సపోజ్ ఆరోమా వస్తుంది, దాన్ని ఎలా వస్తుంది, దాన్ని ఎలా ట్రేడ్ మార్క్ చేసుకోవాలి ఎవరికి తెలియదు. బట్ ఇండియాస్ ఫస్ట్ స్మెల్ మార్క్ రిజిస్టర్ అయింది ఇండియాలో ఫస్ట్ టైం ఒకటి. సో అది వైపోలో పబ్లిష్ అయింది. మనకు ఉన్నటువంటి ఉన్నత్ పండిట్ అనేటువంటి కంట్రోల్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్, ఆయన ఆర్టికల్ రాశారు ఒకటి వైపోలో, దీనికి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ స్మెల్ మార్క్ అనేది. సో అట్లా న్యూ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోవాలండి. ఐపీ అనేది ఏంటంటే రాబోయే రోజుల్లో రూల్ చేయబోయేటువంటి ఒక ఇన్విజిబుల్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దాన్ని మనం అసెట్గా కన్వర్ట్ చేసుకోవాలి. అసెట్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మానిటరీ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయగలుగుతాం, అదర్వైజ్ నో. అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. తెలుగు వన్